నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగోబా జాతరకు పోటెత్తుతున్న ఆదివాసులు. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న గిరిజనుల పూజలు. కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం. వేణుగోపాలుడి అలంకరణలో నరసింహుడి జలవిహారం. తిరుమలలో పురంధరదాసు ఆరాధనోత్సవాలు. 4000 మంది కళాకారులచే భజనలు, కీర్తనలు. శబరిమలలో నేటితో ముగిసిన అయ్యప్ప దర్శనం. మళ్లీ ఫిబ్రవరి 12న దర్శనమివ్వనున్న మణికంఠుడు. గాజుల రామారంలో ఘనంగా చిత్తారమ్మ తల్లి జాతర. అమ్మవారిని భారీగా దర్శించుకున్న భాగ్యనగర్ వాసులు. ఆదివాసీల సాంప్రదాయ జాతరలో ముఖ్యమైన ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతర అట్టహాసంగా జరుగుతోంది. అటవీ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో కేస్లాపూర్ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. తమ ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు మేస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 22న జరిగే ప్రజా దర్బారులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఈ నాగోబా జాతరలో అత్యంత ప్రాధాన్యత గల అంశం భేటింగ్ కార్యక్రమం. పెళ్లైన కొత్తవారిని వేశ్రం వంశంలోకి ప్రవేశించిన కొత్త కోడళ్లను తమ కులదైవానికి పరిచయం చేసే తంతే ఈ భేటింగ్ వేడుక. నాగోబా జాతరకే భేటింగ్ కార్యక్రమాన్ని హైలైట్ గా నిలుస్తుంది. నవవధువులంతా తెల్లని వస్త్రాలను ధరించి మర్రిచెట్ల నుంచి సంప్రదాయ బాజా భజంత్రీలతో ఆలయం వైపు బయలుదేరతారు. వీరిని కుల పెద్ద, అతని భార్య ముందుకు నడిపిస్తుంటారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద సంప్రదాయ పూజలు చేసి వారికి మొదటిసారి ఆలయ ప్రవేశం కల్పిస్తారు. అక్కడ తొలిసారిగా నాగోబా దర్శనం చేయించి దేవతా విగ్రహం వద్ద వీరి చేత ప్రత్యేక పూజలు చేయిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో బస చేసి ఉన్న మేస్ట్రో వంశ పెద్దల కాళ్లకు మొక్కించి వారిని పరిచయం చేయిస్తారు. దీంతో అప్పటి నుండి ఆమె ఆ వంశం కోడలిగా గుర్తించబడి అన్ని హక్కులు ఆమెకి సంక్రమిస్తాయి. మా దేవతల ఇక్కడ నుంచి వెళ్ళి గుడి దగ్గర పోతున్నాం. అయితే శ్రీకొండ నుంచి తెచ్చిన కుండలు, ఆడపరిచే వాళ్ళు ఇక్కడ నుంచి మా పవిత్రమైన నీళ్ళు మురి చెట్టు దగ్గర ఉంది. ఈ నీళ్లు తీసుకుపోయి అక్కడ మట్టితో పుట్ట చేసి మళ్ళా రేపు 7-8 గంటల నుంచి పూజా కార్యక్రమం జరుపుతాం. ఇక తమ తెగ సుఖ దుఃఖాలలో ఆమె కూడా పాల్గొనే అర్హతను సాధిస్తోంది. భేటింగా కార్యక్రమానికి హాజరు కాని కోడలకి నాగోబా దర్శనం నిషేధం. నాగోబా జాతరకే ఈ కార్యక్రమం హైలైట్. మేస్ట్రో వంశస్థుల కోడళ్లు నాగోబాను దర్శించుకున్నందుకే వారికి పరిపూర్ణత సంక్రమించిందని గోండుల విశ్వాసం. నాగోబా పూజ అన్నిటి కార్యక్రమాలు జరిపిస్తాం. ఈ యాత్రలో అందరు మా వంశులం, మెస్రాం వంశులం అందరూ వచ్చి ఈ యాత్రని జరుపుకుంటాము. జాతరలంటే మొక్కుబడులు, ఆటపాటలే హైలైట్ అంటారు. కానీ అన్ని జాతరలకు భిన్నంగా సాగుతుంది నాగోబా. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరతో ఏజెన్సీలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉండే గిరిజనులు ఈ జాతరకు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా అడవిలో ఉండే గిరిపుత్రులు నడుపుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ ఏజెన్సీలో ఏ గూడెంలో చూసినా సరైన వైద్య సేవలు, రవాణా సౌకర్యం, విద్య ఇప్పటికీ కలగానే మిగులుతోంది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ పండగలు వచ్చినప్పుడల్లా అంతా కలిసి తమ కష్ట సుఖాలు పంచుకుంటారు. పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకొని సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి తెప్పోత్సవం శ్రీ వరాహ పుష్కరిణిలో నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేక ఉత్సవాన్ని పురస్కరించుకొని సింహాద్రి అప్పన్నను వేణుగోపాలుడిగా అలంకరించి సింహగిరిపై నుంచి పుష్కరిణి వద్దకు ప్రత్యేక పూజల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు హంసవాహనంలో కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో ముమ్మారులు జలవిహారం చేయటంతో తెప్పోత్సవం ముగిసినట్లయింది. ఈ సందర్భంగా పుష్కరిణి ప్రాంతం విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. మధురం మధురం నీ నామం మృదుమంగళ
సంహారా నరసింహ దయ సాగర రమణ మనోహర ధనుజ సంహారా నరసింహ దయ సాగర రమణ మనోహర అఖిలాండ నాయక శుభంకర సకలార్థ సాధక సర్వేశ్వర అఖిలాండ నాయక. తిరుమలలో పురందరదాసు ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అలిపిరి వద్ద పురందరదాసు విగ్రహానికి పుష్పమాలలను వేసి 4,000 మంది కళాకారులు భజనలు చేస్తూ కీర్తనలు ఆలపిస్తూ తిరుమలకు చేరుకున్నారు. ఆస్థాన మండపంలో పీఠాధిపతులు దివ్యాధీశ తీర్థస్వామి, సుబుధేంద్ర తీర్థస్వామి, పద్మప్రియ తీర్థస్వామీజీలు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం జేఈఓ శ్రీనివాసరాజు స్వామీజీలను సత్కరించారు. గురు పురందరదాసరే నిమ్మ చరణ కమలవనంబిదే ಅಜಭವಾದಿಗಳ ರಸನಾದ ವಿಜಯ ವಿಠಲನ ಧ್ಯಾನಿಪ ಅಜಭವಾದಿಗಳ ರಸನಾದ ವಿಜಯ ವಿಠಲನ ಧ್ಯಾನಿಪ ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ನಿಜ ಸುಜ್ಞಾನವ ಕೊಡಿಸಬೇಕೆಂದು ಭಜಿಸುವೆನು ಕೇಳ್ಗುರುವರ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ಗರುವರಹಿತನ ಮಾಡಿಯಮ್ಮನು ಹೊರೆವ ಭಾರವು ನಿಮ್ಮದೇ ಗರುವರಹಿತನ ಮಾಡಿಯಮ್ಮನು ಹೊರೆವ ಭಾರವು ನಿಮ್ಮದೇ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ಗುರು ಪುರಂದರದಾಸರೇ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలై ఆలయంలో అయ్యప్ప దర్శనం నేటితో ముగిసింది. ఈ సీజన్లో సుమారు 3 కోట్ల మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భారీగా కానుకల్ని సమర్పించారు. సుమారు 50 రోజులు భక్తులకు దర్శనమిచ్చిన మణికంఠుడు మళ్లీ భక్తులకు ఫిబ్రవరి నెలలో 5 రోజుల పాటు దర్శనమివ్వనున్నారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు శబరిమలై తేరుకోనుంది. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల క్షేత్రంలో వెండిపల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమశివుడికి జేజేలు పలికారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లు శ్రీశైల పురవీధుల్లో వెండిపల్లకిలో ఊరేగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం పఠిస్తూ భక్తుల జయజయనాదాల మధ్య స్వామి అమ్మవార్లు గర్భాలయ ప్రదక్షిణ గావించారు. ఏమి వైభవము ఏమి రాజసము మల్లికార్జునుని వర్ణింప ఎవరితరము ఏమి వైభవము ఏమి రాజసము మల్లికార్జునుని వర్ణింప ఎవరితరము తరించ జన్మము ఈ జన్మ ధన్యము ఇదే శాస్త్ర సర్వము ఇదే ముక్తి పర్వము ఏమి వైభవము ఏమి రాజసము వసుమతి వరముతో శ్రీయుతమయ్యను కరవీర వృక్షమై కొలువైట నిలిచెను చంద్రవతి కలలన్ని మల్లెసరులయ్యను శంకర శివానంద లహరులే పొంగె. భక్తి విశేషాల్లో స్వల్ప విరామం.